హాయ్ అండి. వెల్కమ్ టు చంటి స్పెషల్. నేను మీ లక్ష్మిని. ఈరోజు వీడియో వచ్చేసి ఉసిరికాయ పచ్చడండి. ఈ ఉసిరికాయల్ని నేను కొనలేదండి. డైరెక్ట్‌గా చెట్టు మీద నుంచి తీసుకున్న కాయల్ని నేను చాలా షార్ట్స్‌లో పెట్టాను. ఆ కాయలతోని ఇప్పుడు పచ్చడైతే పడుతున్నానండి. దాని ప్రాసెస్ ఎలాగో ఇప్పుడు చూసేద్దాం. ఇవి కేజీ ఉసిరికాయలు తీసుకున్నానండి. ఈ ఉసిరికాయల్ని శుభ్రంగా కడుక్కొని, ఎక్కడ కూడా తడి లేకుండా శుభ్రంగా తుడుచుకొని రెడీ చేసుకొని పెట్టుకున్నానండి. వీటికి ఇప్పుడు చిన్నగా ఘాట్లు పెట్టుకోవాలండి. ఈ కాయలకి మనకి చిన్నగా గీతల్లాగా కనబడతది. అక్కడ ఇలాగా చిన్నగా ఘాట్లు పెట్టుకుంటే సరిపోతదండి. అలాగే మొత్తం అన్నీ కూడాను ఘాట్లు పెట్టుకొని రెడీ చేసుకోవాలి. కేజీ కాయలకి 150 గ్రాముల చింతపండు తీసుకున్నానండి. ఇందులోకి 2 కప్పులు వాటర్‌ని వేడి చేసుకొని, ఆ వేడి నీళ్ళు ఇందులో పోసుకొని నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక కళాయి పెట్టుకొని, అందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆవాలేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ మెంతులేసుకోవాలి. ఇవి కొంచెం దోరగా వేయించుకోవాలండి. ఇవి ఇలాగా వేగిపోయాక చల్లారి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని, ఆవాలు, మెంతులు వేయించుకొని చల్లారి పెట్టుకున్న వాటిని ఇందులో ఏసుకొని, ఇలా మెత్తని పౌడర్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందుగానే చింతపండులోని వేడి నీళ్ళు పోసుకొని నానబెట్టుకున్నాం కదండి. చింతపండు అంతా కూడా ఇలా నానిపోయాక మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక స్ట్రైనర్‌లో ఏసుకొని మొత్తం గుజ్జంతా కూడా సెపరేట్ చేయాలి. ఈ చింతపండు ప్రాసెస్ ఇలా చేయడం మీకు కష్టం అనిపిస్తే గనక చింతపండు నానబెట్టుకున్నప్పుడే అందులోని పీసు గాని, పెంకు గాని, పిక్కలు గాని లేకుండా చూసుకొని నానబెట్టుకొని అదంతా కూడాను మిక్సీలో ఏసుకొని మిక్సీ పట్టుకోవచ్చండి. అలా కూడా గుజ్జు రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు చింతపండు గుజ్జంతా కూడా ఇలా తీసుకొని పెట్టుకొని, ఇప్పుడు స్టవ్ పైన కళాయి పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ ఏసుకోవాలండి. ఆయిల్ కొంచెం వేడెక్కాక మనం ముందుగానే తీసి పెట్టుకున్న చింతపండు గుజ్జుని ఇందులో ఏసుకొని, ఇది కొంచెం దగ్గరికి అయినంత వరకును ఉడికించుకోవాలండి. ఆయిల్ ఇందులోని పచ్చడికి కాబట్టి పప్పు నూనె గాని, వేరుశనగ నూనె వేయాలండి. నేనైతే వేరుశనగ నూనె ఏసాను. చింతపండు గుజ్జు ఇలా దగ్గరికి అయిపోయాక ఇది పక్కన పెట్టుకొని చల్లారి పెట్టుకోవాలండి. ఈ లోపు స్టవ్ పైన కళాయి పెట్టుకొని అందులోకి 2 కప్పుల ఆయిల్ ఏసుకోవాలండి. అంటే 1/2 కేజీ ఆయిల్ ఏసుకోవాలి. పచ్చడికి కాబట్టి వేరుశనగ నూనె గాని, పప్పు నూనె గాని వేసుకోవాలండి. నేనైతే వేరుశనగ నూనె ఏసుకున్నాను. ఆయిల్ కొంచెం వేడెక్కాక మనం ముందుగానే శుభ్రం చేసుకుని ఘాట్లు పెట్టుకున్న ఉసిరికాయల్ని ఇందులో ఏసుకోవాలండి. మొత్తం అన్నీ కూడా ఒక్కసారే కాకుండా కొంచెం కొంచెంగా వేయించుకోవాలండి. ఇవి కొంచెం కలర్ చేంజ్ అయినంత వరకు కూడా వేయించుకోవాలి. అప్పుడు మనకి ఇవి కరెక్ట్‌గా కుక్ అయినట్టు. ఇవి మరి మెత్తగా అయిపోయినట్టు కుక్ చేయకూడదండి. అలాగని మరి గట్టిగా ఉన్నప్పుడు కూడా తీయకూడదు. మీరు ఫోర్క్ పెట్టి గుచ్చుకున్నారనుకోండి, అది కొంచెం దిగుతుంది అని అనుకుంటే ఇవి కుక్ అయిపోయినట్టే. ఇక ఇవి కొంచెం కొంచెంగా వేయించుకొని ఒక బౌల్‌లోకి తీసుకొని పెట్టుకోవాలండి. అలా మొత్తం అన్నీ కూడా వేయించేసుకోవాలి. ఇప్పుడు ఉసిరికాయలు వేయించుకున్న అదే ఆయిల్‌లోకి 1 టీ స్పూన్ ఆవాలేసుకోవాలండి. ఆవాలు కొంచెం చిటపటలాడాక ఇందులోకి ఒక 10 ఎండుమిర్చి ఏసుకొని, ఎండుమిర్చి బాగా వేయించుకోవాలండి. ఎండుమిర్చి ఇలాగ బాగా వేగిపోయాక ఇందులోకి 1/2 టీ స్పూన్ ఇంగు వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది పక్కన పెట్టుకొని చల్లారి పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి 1 కప్పు కారం వేసుకోవాలండి. ఇది 100 గ్రాముల కారము, పచ్చి కారమే తీసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి ఉప్పు వేసుకోవాలి. 100 గ్రాముల కల్లుప్పు తీసుకొని ఎండలో పెట్టుకొని మిక్సీ పట్టుకొని, అలా మిక్సీ పట్టిన సాల్ట్‌ని ఇందులో ఏసుకోవాలి. కల్లుప్పు వేసుకుంటేనే పచ్చడి టేస్ట్ బాగుంటదండి. 1/2 కప్పు ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. అలాగే మనం ముందుగానే ఆవాలు, మెంతులు పౌడర్ చేసుకొని పెట్టుకున్నాం కదండి, అది కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు ఇలాగా ఒక పెద్ద సైజు ఎల్లుల్లిపాయ తీసుకొని తొక్కంతా తీసేసి ఇలాగా రెడీ చేసుకున్నాను. అవి కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా ఒకసారి ఇలాగా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే చింతపండు గుజ్జును ఉడికించి పెట్టుకున్నాం కదా, అదంతా కూడా ఇందులో వేసేసుకోవాలండి. ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. ఇది ఇలాగా కలిపేసుకున్నాక మనం ముందుగానే వేయించుకొని పక్కన పెట్టుకున్నాం కదండి ఉసిరికాయలు, అవన్నీ కూడా ఇందులో వేసుకొని ఉప్పు, కారం అన్నీ కూడా ఈ ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే తాలింపు పెట్టుకొని పక్కన పెట్టుకున్నాం కదండి, అది ఆయిల్‌తో సహా మొత్తం అంతా కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. అలాగా కలిపేసుకున్న దాన్ని మూత పెట్టుకొని 3 రోజుల పాటు అలాగే పక్కన పెట్టేయాలండి. 3వ రోజుకి ఇది చక్కగా పైన అంతా కూడా ఆయిల్ తేలి పచ్చడి రెడీ అయిపోతుందండి. ఇదిగోండి ఆయిల్ చూసారా ఎలా తేలిందో. ఇప్పుడు ఇదంతా కూడాను ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇక మనకి ఆయిల్ అయితే సరిపోయింది. ఒకవేళ మీకు అలాగా ఆయిల్ పైకి రాలేదని అనుకుంటే కొంచెం ఆయిల్‌ని వేడి చేసుకొని అది చల్లారిపోయాక ఇందులో కలుపుకోవచ్చండి. అలాగే ఉప్పు కూడా చూసుకొని ఒకవేళ తగ్గితే గనక వేసుకోండి. ఉప్పు గనక తగ్గితే పచ్చడి పాడైపోతది. ఇక ఇలా తయారు చేసుకున్న పచ్చడి సంవత్సరం పాటు నిలవ ఉంటదండి. ఇది ఒక జాడీలోకి గాని, గాజు సీసాల్లోకి గాని తీసుకొని పెట్టుకోవాలి. ఇక మనకి కొత్త పచ్చడి ఏదైనా సరే చూస్తుంటే నోరు ఊరిపోతది. నాకు కూడా అంతే. ఈ పచ్చడి కలుపుతున్నాను గానీ ఎప్పుడెప్పుడు తింటానా అనిపించింది. వెంటనే అన్నం వండుకొని అందులోని ఈ పచ్చడి కొంచెం వేసుకొని తినేసానండి.
ఈ ఉసిరికాయ ఎంత బాగా ఊరిందో చూపిస్తాను చూడండి. ఇదిగోండి లోపల కల్లా ఈ ఉప్పు, కారం అంతా కూడా ఎళ్లి ఎంత చక్కగా ఊరిందో చూడండి. చాలా బావుంది మొక్క కూడాను. ఉప్పు, కారం, పులుపు అన్నీ కూడాను కరెక్ట్‌గా సరిపోయాయండి. చాలా బావుంది పచ్చడి. ఉసిరికాయ చెట్టు పడిపోవడం కాదు గానీ, నేనైతే చక్కగా ఉసిరికాయ పచ్చడి అయితే పట్టేసుకున్నానండి. ఇదండి ఈ రోజు వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్‌కి ఫార్వర్డ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దండి. పక్కనున్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. నా నోటిఫికేషన్స్ మీకొచ్చేస్తాయి. థాంక్స్ ఫర్ వాచింగ్.